తమిళనాడు ఎన్నికల ఫలితాల్లో టీవీకే పార్టీ విజయంపై విశాఖ దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు సంబరాలు నిర్వహించారు. ఏపీలో జరగబోయే 2029 ఎన్నికల్లోనూ ఇదే సీన్ రిపీట్ అవుతుందని ఆయన జోస్యం చెప్పారు. ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోకుండా సింగిల్ గా పోటీ చేసిన విజయ్ను జగన్తో నెటిజన్లు పోల్చుతున్నారని చెప్పారు. 2027లో జగన్ చేపట్టబోయే పాదయాత్రతో చంద్రబాబు, లోకేష్ కు ప్రతిరోజు సినిమా కనపడుతుందని వాసుపల్లి హెచ్చరించారు. చంద్రబాబు నాయుడు జస్ట్ జగన్మోహన్ రెడ్డి కట్అవుట్ చూపించింది. ఇంకా అన్ని శక్తులు కూడా, అన్ని ఏజెన్సీలు కూడా ఆ విజయ్ గారిని బంధించారు. ఆ యాక్సిడెంట్ తర్వాత అన్ని రకాలుగా కూడా సిబిఐ ఎంక్వైరీలు అవన్నీ వేసి బంధించారు. పాపం అతను పూర్తి స్థాయిలో ప్రచారం అందించలేకపోయారు. లేదంటే పూర్తిగా ల్యాండ్స్కేపే. ఇది నాంది 2029 జగన్మోహన్ రెడ్డి గారి విక్టరీకి ఇది ఒక గుడ్ బిగినింగ్. ప్రజల్లో ఆల్రెడీ గూడు కట్టుకుని ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ద బిగ్గెస్ట్ విక్టరీ విల్ బి ఇన్ ద 2029. ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా 175 కాన్స్టిట్యున్సీలో ఇప్పుడు ఉండేవి ఎన్ని కాన్స్టిట్యూషన్ చేసుకోవచ్చు, ఎంత జరీమెండర్ సిస్టమ్ను ఉపయోగించుకోవచ్చు. ఈ ఏదైతే మీరు బౌండరీస్ అన్నీ కూడా ఆ జరీమెండర్ సిస్టంలో మాకు గెలిపోస్తావనుకుని మీకు కత్తిరిస్తామన్నారో అన్నీ చేసుకో. చంటి పిల్లలు వేషాలు వేసుకో నువ్వు. కానీ అల్టిమేట్గా ఆ పైన దేవుడు ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారి కిందన నిండైన ఆశీస్సులు ఆ దేవుడు ఉన్నాయి, ప్రజల ఆశీస్సులు ఉన్నాయి. ఈ విక్టరీ ఈజ్ ఎ స్టార్టింగ్ అండ్ జగన్మోహన్ రెడ్డి గారు చూపిస్తారు.